ఎప్పుడు కని విని వెరుగని ఒక చారిత్రాత్మకమైన పరిపాలన అందించిన ఘనత ఎవరికన్నా ఉంది అంటే అది మన ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే చెందుతుంది. ఎప్పుడు ఎవరు ఊహించని విధంగా సంక్షేమాభివృద్ధి ప్రతి పేదవాడి గుండెల్లో ఆనందాన్ని నింపాలి, ప్రతి పేదవాడి చిరునవ్వు కావాలి అని ప్రతి ఒక్క క్షణం ప్రతి ఒక్క నిమిషం పేదవాడి గురించి ఆలోచిస్తూ సంక్షేమాభివృద్ధిని ప్రజల కోసం ముందుకు తీసుకొని వచ్చి చక్కటి పరిపాలన అందించారు ఈ 5 సంవత్సరాలు. మరి మనం చూసుకుంటే గతంలో ఎన్నడూ లేనట్టుగా విద్య వైద్య రంగాలలో రూపుమాపులు మార్చి పేద ప్రజలకు ఒక కార్పొరేట్ విద్యని అందిస్తూ పేద ప్రజలకు ఒక కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తూ ప్రతి సంక్షేమ పథకాన్ని పేద ప్రజల కోసమే ముందుకు తీసుకెళ్లి వెళ్తున్న నాయకులు ఎవరైనా ఉన్నారు అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే ఆ ఘనత దక్కుతుంది. మరి ఈరోజు మనం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలమైన మనకు పెద్దపీట వేసి ఏ పార్టీలో కూడా ఇంతటి గౌరవం దక్కలేదు. ముఖ్యంగా మహిళలకు, మైనారిటీస్ కి, బీసీ ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ రాజ్యాధికారంలో వారికి గౌరవం దక్కేలాగా మహిళలకు, పేద మహిళలకు, పేదలకు ఆర్థికంగా బలోపేతం చేస్తూ వారికి మనోస్థైర్యాన్ని నింపుకుంటూ పరిపాలన అందిస్తూ ముందుకు వెళ్ళారు. మరి ఇటువంటి నేత మనందరికీ కావాలి అంటే మళ్ళీ జగనన్నే రావాలి. మరి ఈరోజు మన జగనన్న ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎమగనూరులో 650 కోట్లతో అభివృద్ధి జరిగింది. ఎన్నో రోజుల నుంచి పెండింగ్ ఉన్న ప్రాజెక్ట్స్, నాగలిదిన ప్రాజెక్టు కానీ 100